మాట్లాడిన పరిస్థితి లేదు. సో తప్పకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దాంతోపాటు గతంలో మనం అనౌన్స్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడ ఉన్న సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అది కాకోకుండా వచ్చిన పని మాత్రమే చూసుకొని పోతే దాని ముఖ్యమంత్రి లెవెల్కు అది సరితూగదు. సో డెఫినెట్గా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చేసింది ఏమీ లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏమీ అమలు చేసిన పరిస్థితి లేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినట్టు కూడా ఏమీ చేసిన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాకోకుండా మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు కమలాపురానికి రావడం జరిగింది. కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని భూమి పూజ చేసేదానికి రావడం జరిగింది. మంచిదే. వచ్చి అది చేసిపోకోకుండా, అదే కాకుండా గతంలో ఏదైనా చేసి ఉంటే దాన్ని మెచ్చుకొని, గతంలో ఎవరైనా కానీ మెచ్చుకొని అతను చేసింది చేసిపోతే మంచిది. అట్లా కాకుండా ఆయన ఏదో గొప్ప పని ఇప్పుడు మాత్రమే చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి దయాలు వేదాలు వల్లించినట్టుగా వల్లించే కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ, సో అది ఎందుకు పూర్తి కాలేదు, సో అదే కాకుండా ఏం అభివృద్ధి కార్యక్రమాలు కమలాపురం నియోజకవర్గం అంతా వద్దులే, ఎందుకంటే నియోజకవర్గం అంతా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. కమలాపురం టౌన్కే, ఎందుకంటే ఆయన టౌన్కే వచ్చారు కాబట్టి టౌన్ను అభివృద్ధి మాత్రమే చూస్తే నేషనల్ హైవే నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతోటి 99% పూర్తి అయిపోయింది. ఒక ఫారెస్ట్ క్లియరెన్సు ఒక అన్ని అంత కలిపిన ఎకరా కూడా ఉండదేమో. దానివల్ల అది కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అది గొప్పగా మేమే చేసినామని చెప్పేసి గతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అది నేషనల్ హైవే నుంచి, అంటే అడ్డా రోడ్డు నుంచి మొదలు పెడితే ఆ పక్కనే మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మార్కెట్ యార్డే కాదు, మార్కెట్ యార్డ్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. అదే కాదు, అక్కడి నుంచి రోడ్డు మొదలవుతుంది. అక్కడి నుంచి చివరి వరకు కూడా రోడ్డు వేయడమే కాకోకుండా వెడల్పు కూడా చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అతి చిన్న రోడ్డు, మరి అమ్మవారి సెల్ దగ్గర ఆ సర్కిల్లో మసీదు మన దర్గా దగ్గర నుంచి అమ్మవారి సేల మధ్యలో అంతా కూడా అతి చిన్న రోడ్డు, 8 అడుగులు కూడా ఉండదు.
ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ రాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పోయి చూడాల్సిన అవసరం ఉంది. జనార్దన్ రెడ్డి అయితేనే ఆయన వెనకమ్మడి తానా తందానా అంటూ ఉన్న వాళ్ళైతేనేమి అది ఇప్పుడు ఎంత వెడల్పు అయిపోయింది, ఏమైందనేది మనం చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాదు, డ్రైనేజెస్ మొత్తం డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ, మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయితే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. అది చిన్న ఊరిలో శానిటేషన్ వర్కర్లు తక్కువ మంది ఉంటారు. అది బ్లాక్ అయిపోతే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేదానికి అవకాశం ఉండదు అన్న ఉద్దేశంతో ఓపెన్ డ్రైన్స్ అదే పనిగా పెట్టి ఓపెన్ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఒక డ్రైనేజెసే కాదు, పూర్వం నుంచి వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా కాలువలు, రకనా కాలువ అయితేనేమి ఇంకొక కాలువ అయితేనేమి ఆ ఊర్లో పోయి మిగతాటి అంతా కూడా అక్కడ ఆ స్లమ్స్లో అంతా కూడా దాన్ని మునిగిపోయే కార్యక్రమం జరిగేది. సో ఆ కాలువలన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో. సో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అది మళ్ళీ ఇక్కడ నుంచి లోకల్ అంటే టౌన్ లోపల ఉన్న బోర్లతో అయితే ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్న కుందు నది నుంచి అక్కడ పంపింగ్ స్కీమ్ పెట్టి 4 ఓవర్ హెడ్ ట్యాంకులతో నిర్మించి దాదాపు 24 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇదే కాదు, ఆ ఊర్లో 4 సచివాలయాలు నిర్మించడం జరిగింది, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.